వంట నూనెల ప్రామాణిక ప్యాక్ పరిణామాలపై ప్రభుత్వ నోటిఫికేషన్ను తమ సంస్థ స్వాగతిస్తుందని ఫ్రీడమ్ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గతంలో సరైన ప్యాకింగ్ నిబంధనలు లేకపోవడంతో వినియోగదారులకు నష్టం జరిగేదని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ప్యాకింగ్ నిబంధనలపై నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం గతంలో ప్యాకింగ్ చేసిన ఫ్రీడమ్ ఆయిల్ను 3 నెలల్లోపు పూర్తిగా విక్రయించాలని తెలిపారు. నూతన నిబంధనలు సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయని చెప్పారు. వంట నూనెలు ఏ బరువైనా మనం పెట్టుకోవచ్చు, ఆ బరువు డిక్రీస్ అమ్ముకోవచ్చు. దానివల్ల వినియోగదారులు ఎంతో మోసానికి గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క విషయం మా మీడియా దృష్టికి మనం చెప్పడం చాలాసార్లు తేవడం జరిగింది. వినియోగదారులను మనం వాళ్ళకు తెలియపరచడానికి మనం ఎంతో అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఫ్రీడమ్ ఎప్పుడు అటువంటి పని చేయలేదు. మనం ఎప్పుడైనా సరి అయిన తూకానికే కట్టుబడి ఉన్నాము. అయితే ఈ వినియోగదారులు ఏదైతే మోసపోతున్నారో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ అసోసియేషన్ అన్ని తీసుకోవడం జరిగింది. 5th జూన్ నాడు ఈ యొక్క చట్టంలో మార్పులు తీసుకురావచ్చారు. ఇప్పుడు పాత విధంగానే వంట నూనెలు అన్ని స్టాండర్డ్ వెయిట్స్లోనే మనము మార్కెట్ చేయాలి కంపల్సరీ. అయితే 3 నెలలు మాత్రం పాత ప్యాకింగ్ మెటీరియల్ ఉంటాయి కాబట్టి ఇంకా చేయొచ్చు. బట్ 5th సెప్టెంబర్ కల్లా మనం కొత్త వెయిట్స్లోకి వెళ్ళాలి. అంటే ఇది మాకు అప్లికబుల్ కాదు. ఫ్రీడమ్ ఎప్పుడు కూడా మన సరైన తూకానికి కట్టుబడి ఉంది, అదే చేస్తూ ఉంది. అయితే వినియోగదారులు ఈ విధంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత తక్కువ కాలంలో మన ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, వినియోగదారుల యొక్క సమస్యలను గుర్తు తెచ్చుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా విన్నపం మేరకు మనం ఇటువంటి మార్పులు చేసినందుకు ధన్యవాదాలు తెలియపరచడానికి, తర్వాత వినియోగదారులకు ఇటువంటి తక్కువ బరువుతో ఉన్న నూనెలు ఇక ముందు లభ్యం కావని తెలియపరచడానికి ఈ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది.